ఈ 7 రిచువల్స్ మీరు దేవుడితో సంబంధాన్ని ఇంకా బలపరుచుకోవాలి అనుకుంటే ఇది చేయండి. లేదంటే తెలుసుకొని నోట్‌బుక్ పక్కన పడేయండి. ఓకేనా? దట్ ఈస్ యువర్ చాయిస్. చేయడం, చేయకపోవడం మీ ఇష్టం. యూ ఆర్ ద ఇండిపెండెంట్ పర్సన్. యెస్ ఆర్ నో? అమ్మ కడుపులో వాడు ఏ టైంకి నిద్రపోవాలి, ఏ టైంకి లేవాలి అని తల్లి చెప్తుందా? చెప్పదు కదా! అమ్మ డీప్ స్లీప్‌లో ఉన్నప్పుడు వాడు ఇట్లా రౌండ్‌గా తిరుగుతాడు. గుర్తుందా మీకు మీ పిల్లలు అలా తిరిగిన రోజులు? వాళ్ళు తల్లి గర్భంలోకి వచ్చినప్పుడు షేర్ చేసుకుంటారు గదా! చూడు ఇగో తిరుగుతున్నాడని చెప్పి మీ చెయ్యి తీసుకొని ఇలా పెట్టుకు చూస్తారు గదా! అది మనం కంట్రోల్ చేస్తామా అతని టైమ్ టేబుల్‌ని? మనం కంట్రోల్ చేయం. దట్ ఈస్ యువర్ చాయిస్. సేమ్ అలానే ఇప్పుడు మీ చాయిస్. ఈ 7 రిచువల్స్ గనక మీ జీవితంలో చేస్తే మీకు అసలైన డివైన్ రిసొనెన్స్ దొరుకుతుంది. అసలైన భగవంతుడితో ఉన్నటువంటి సిల్వర్ కార్డ్ లైన్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. నిండు నూరేళ్ల జీవితాన్ని మీరు అనుభవిస్తూ సకల సంపదలని, అష్ట ఐశ్వర్యాలని మీరు పొందుకుంటారు. ఈ 7 రిచువల్స్ మీరు తూచా తప్పకుండా చేయాలి. సో, ఇవి మీ జీవితంలో ఎప్పుడైతే చేస్తారో, మీ జీవితం మారడం మీరు చూస్తారు. నంబర్ 1 రాసుకోండి. నంబర్ 1 మెథడ్ ఏంటంటే, రిచువల్‌లో నంబర్ 1 హార్ట్ కనెక్షన్ మెడిటేషన్. ప్రతిరోజు మార్నింగ్ సూర్యోదయానికి ముందే, ఇప్పుడు మన క్లాస్ అయిపోగానే లేదా 3:40కి లేచి, మీ 2 కళ్ళని క్లోజ్ చేసి, మీ హార్ట్‌లో, మీ హృదయం మధ్య భాగంలో బంగారు కాంతి ఉందని ఊహించండి. నెమ్మదిగా, స్లోగా ఒక 108 టైమ్స్ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. సో, అప్పుడు ప్రతి శ్వాసలో, ప్రతి ఉచ్ఛ్వాస, నిశ్వాసలో భగవంతుడు నాలోనే ఉన్నాడు అని మీ మనసు గుర్తు చేసుకుంటుంది. భగవద్గీత 18వ అధ్యాయం 61 శ్లోకం. ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశ తిష్టతి. అంటే మన హృదయంలో ఉన్నాడాయన. ఎందుకు బంగారు వర్ణంతో ఊహించాలంటే, ఎక్కడున్నాడు భగవంతుడు? మన హార్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. ఆ శక్తిని మీరు ఊహించండి. విజువలైజ్ చేయండి. ఇలా కళ్ళు మూసుకొని స్లోగా గోల్డ్ వర్ణాన్ని ఇక్కడ మీరు ఊహిస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ. స్లోగా అక్కడ ఎలైన్ చేస్తూ ఈ హృదయంలో భగవంతుడు ఉన్నాడని ఊహించండి. ఎంత పాజిటివ్‌నెస్ ఉంటుంది. ఉదయం లేవగానే ఇలా చేస్తే. ఎంత మీ మొహం ప్రకాశిస్తుంది. మిమ్మల్ని చూస్తే ఆ ప్రసన్న వదనం అనేది కనిపిస్తుంది మీ మొహంలో. హృదయ ధ్యానం నంబర్ 1. నంబర్ 2 చాలా మందికి టైం ఉండదండి పాపం. టైం దొరకదు చాలా మందికి. అవునా కదా! టైం దొరకదు. ఎలాన్ మస్క్ కొన్ని పదుల సంఖ్యలో, వందల సంఖ్యలో కంపెనీలను రన్ చేసే టైం ఆయనకు భగవంతుడు ఏం చేశాడంటే సీక్రెట్‌గా ఆయనకి ఏం చేశాడో తెలుసా? ఒక రోజుకి 50 గంటలు ఇచ్చాడండి. పాపం మీకే 24 గంటలు ఇచ్చాడు. అందుకే టైం దొరకట్లేదు. ఇంకా ఇవన్నీ చేయడానికి ఎక్కడ టైం దొరకాలి? కదా! ముఖేష్ అంబానీ వాళ్ళు పూజ చేయడానికి వాళ్ళకి బిజినెస్‌తో పాటు పూజ చేయడానికి 24 గంటలు కాదు. వాళ్ళకి 38 గంటలు ఇచ్చాడండి. కానీ మీకే 24 గంటలు ఇచ్చాడు. అన్యాయం కదా! రాంబాబు గారు. అన్యాయం కదా! అంతే అంటారా? అందరికి అదే 24 గంటలు ఇచ్చాడు. మన తాపత్రయం ఏంటి? మనం ప్రియారిటీ ఎక్కడ ఇస్తున్నామనే దాన్ని బట్టే ఉంటుంది. సెకండ్ వన్ గీతా శ్లోక ధ్యానం. ఈ 7 విషయాలు మీరు ఖచ్చితంగా చేయండి సార్. మేడం గారు చేయండి. జీవితం ఇక్కడ మారుతుందండి. మీరు ఇంకెక్కడో మారుతుందని ఆలోచన చేయకండి. ఇక్కడే మారుతుంది. గీతా శ్లోక ధ్యానం. రోజుకి ఒక శ్లోకం చదవండి. నేను పెద్దగా ఏం చెప్పట్లేదు. రోజుకి ఒక శ్లోకం చదవండి. దాని అర్థం తెలుసుకోండి. ఆ శ్లోకాన్ని 11 సార్లు చదవండి. 5 నిమిషాలు దాని భావం పైన మీరు ధ్యానం చేయండి. మీకు మీరే మాట్లాడుకోండి. దాని గురించి మీరు ఆలోచన చేయండి. ఇలా మీరు చేస్తూ, చేస్తూ ఉంటే ఈ జ్ఞానం అనేది క్రమంగా మీ మనసును మారుస్తుంది. మనసు మారితే భగవంతుడిని చూడడం మొదలవుతుంది. ఇది సెకండ్ వన్. గీతా శ్లోక ధ్యానం. థర్డ్ వన్ గ్రాటిట్యూడ్ లైట్. కృతజ్ఞత దీపం. ఇది ఖచ్చితంగా చేయాలి. నేను డే 1 క్లాస్ నుండే చెప్తూ వస్తున్నాను. ప్రతిరోజు సాయంత్రం ఒక నెయ్యి దీపం వెలిగించండి. మంచి సువాసన వచ్చేలా మంచి క్వాలిటీ నెయ్యి తీసుకోండి. మంచి నెయ్యి తీసుకొని, మంచి సువాసన వచ్చే నెయ్యి తీసుకొని ఒక నెయ్యి దీపం వెలిగించండి. ఆ నెయ్యి దీపం వెలిగించి గ్రాటిట్యూడ్ చెప్పండి భగవంతుడికి ఏమని అంటే రాసుకోండి ఈ పదాలు. ఈరోజు నాకిచ్చిన ప్రతి అనుభవానికి ధన్యవాదాలు. చెప్పండి సరిపోతుంది. ఒక్కటే వర్డ్ సింపుల్.
ఈరోజు నాకు ఇచ్చిన ప్రతి అనుభవానికి అంటే ప్రతి ఎక్స్పీరియన్స్ అనుభవాలు సేకరించడానికే వచ్చాం మనం. సో ఈ కృతజ్ఞత అనేది ఏం చేస్తుందంటే మీ మైండ్ని, మీ మనసుని దేవుని యొక్క సాన్నిధ్యానికి, గాడ్ ప్రజెన్స్కి క్లోజ్ చేస్తుంది, దగ్గర చేస్తుంది. అందుకే కృతజ్ఞత, గ్రాటిట్యూడ్ ఇక్కడికి మనం వచ్చిందే ఎక్స్పీరియన్స్ చేయడానికి. కంపల్సరీ పెట్టాల్సిందే ప్రతిరోజు సాయంత్రం. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 ఇలా నెంబర్ 7 వరకు చేయాలి. నెక్స్ట్ నాలుగవది, ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఈ 7 ప్రాముఖ్యమైనవే నిష్కామ సేవ. ప్రతిరోజు ఏదో ఒక మంచి పని చేయండి. ఆకలితో ఉన్న వాళ్ళకి భోజనం పెట్టడం, లేదా పక్షులకు నీళ్లు పెట్టడం, కొన్ని గింజలు వేయడం, లేదా చెట్లు నాటడం, ఎవరికైనా సహాయం చేయడం. ఎక్కడైనా ఖాళీ ప్లేస్ ఉంది, చెట్టు పోయింది, ఒక మొక్క తీసుకుని వెళ్ళి అడవిలో నాటండి, సరిపోతుంది. నిష్కామ సేవ. కర్మను ఎలా చేయాలి? ఫలాపేక్ష లేకుండా చేయాలి. భగవద్గీత 3వ అధ్యాయం 19వ శ్లోకంలో ఉంటుంది. నెక్స్ట్ ఐదవది, మౌన సాధన. యూనివర్స్ యొక్క లాంగ్వేజ్ తెలుగు, హిందీ, తమిళ్, ఇంగ్లీష్, మలయాళం, ఫ్రెంచ్, చైనీస్, జపనీస్ ఇదేది కాదు. యూనివర్స్ యొక్క లాంగ్వేజ్ మౌనం, సైలెన్స్. ధ్యానంలోనే ఉంటుంది ఆ సైలెన్స్. డైలీ 15 మినిట్స్ ధ్యానం చేయండి. ఫోన్ ఉండకూడదు, మాట్లాడకూడదు, కేవలం శ్వాసను మాత్రమే గమనించాలి. నిశ్శబ్దంలోనే మీ అంతరంగ స్వరాన్ని వినడం సులభమవుతుంది. భగవంతుడు మీ హృదయం అనే తలుపు దగ్గర నిలబడి ఇలా కొడుతున్నాడు, నాక్ చేస్తున్నాడు. దామోదర్ గారు వినండి నా సౌండ్, నేను ఇక్కడే ఉన్నాను, నాక్ చేస్తున్నాడు. రాంబాబు గారు నాక్ చేస్తున్నాడు. లీలావతి గారు నాక్ చేస్తున్నాడు భగవంతుడు మీ హార్ట్ ప్లేస్లో ఉండి. కానీ మనం వినలేకపోతున్నాం ఆ శబ్దాన్ని, ఎందుకంటే ఈ టెన్షన్స్, పరిగెత్తడాలు, జీవితంలో ఎన్నో ఉన్నాయి. నాకు ఆగు, ఏం మాట్లాడతావు అని చెప్పి భగవంతుని ఇలా పక్కకు నెట్టేస్తున్నాం. లేచిందంటే పరుగో పరుగు. కానీ మీరు ఒక 15 నిమిషాలు, 10 మొత్తం మీకు ఒక 45 మినిట్స్ పడుతుంది నేను చెప్పిన ఈ 7 మెథడ్స్ చేయడానికి, రిచువల్స్ చేయడానికి. మీకోసం మీరు ఒక 1 అవర్ కూడా కేటాయించుకోకపోతే ఎలా చెప్పండి? మౌన సాధన చేయండి రోజుకి 15 నిమిషాలు. ఓకేనా? అప్పుడు మీ అంతరంగ శబ్దాన్ని వినడం సులువవుతుంది. ఆరవది, ఇది నాకు బాగా నచ్చే అంశం. దేవుడితో మాట్లాడుతూ ఒక జర్నల్స్ రాయాలి రోజు. దైవ సంభాషణ జర్నల్స్. చూడండి అక్కడ ఎంత అద్భుతంగా, అందంగా అక్కడ ఉండి చూస్తున్నాడో మీరు రాసేది. మీకు కనిపించట్లేదు అంతే. అమ్మ గర్భంలో మీరున్నారు, కానీ మీ అమ్మ చాలా అందంగా ఉంది, దేవతలాగా ఉంది, మీకు తెలియదు. తల్లి గర్భంలో ఉన్నారు. సేమ్ అలానే మీరు చేసే ప్రతి పనిని మీ హృదయంలో ఉన్న పరమాత్మ మిమ్మల్ని చూస్తూనే ఉంటాడు. అక్కడ చూడండి ఎంత బాగా చూస్తున్నాడో. ప్రతి రాత్రి ఒక 2 ప్రశ్నలు రాసి వాటికి సమాధానాలు రాయండి. ఏమని? ఆ 2 ప్రశ్నలు ఏంటి అంటే, భగవంతుడా, ఈరోజు నేను ఏం నేర్చుకున్నా, దాని ద్వారా నేను ఏం మార్చుకోవాలి, ఆన్సర్ రాయండి. సో ఇదేమవుతుంది? మీ ఆత్మ పరిశీలనకి ఒక సాధనంగా ఉపయోగపడుతుంది. జర్నల్స్, డివైన్ జర్నల్స్ అనేది ఖచ్చితంగా రాయాలి. చాలా మంది రాస్తారు కానీ ఎవరు చెప్పరు. డివైన్ జర్నల్స్, భగవంతుడికి లెటర్ రాయాలి మనం. దేవుడితో మాట్లాడుతూ ఒక లెటర్ రాయాలి రోజు. లాస్ట్ వన్, ఏడవది, శరణాగతి ప్రార్థన. ఏంటండి? శరణాగతి ప్రార్థన. నిద్రపోయే ముందు, లలిత మేడం కూడా అంటారు కదా, నిద్రపోయే ముందు మీకోసం మీరు కొంత టైం కేటాయించుకోండి, జీవితం అద్భుతంగా మారుతుంది అంటారు. శరణాగతి ప్రార్థన అవసరమైతే నిద్రపోయే ఒక 10-15 నిమిషాల ముందు త్రాటక్ మెడిటేషన్ చేస్తూ శరణాగతి ప్రార్థన చేసి నిద్రపోండి. ఒక క్యాండిల్ లేదా ఒక దీపాన్ని వెలిగించి మీ యొక్క ఈ నుదిటి భాగానికి స్ట్రైట్గా ఒక టేబుల్ పైన పెట్టుకొని ఆ దీపాన్ని అలా చూస్తూ త్రాటక్ మెడిటేషన్ చేస్తూ, కృష్ణ, లాస్ట్కి శరణాగతి, కృష్ణ, నా అహంకారాన్ని నీ పాదాల వద్ద ఉంచుతున్నాను, నా ఆలోచనలు, మాటలు, నా పనులు ధర్మ మార్గంలో నడిచేలా నన్ను నడిపించు. రేపటి కోసం అడిగి పడుకోండి, జరిగిన దానికోసం బాధపడడం కాదు. ఇది నిజంగా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. త్రాటక్ మెడిటేషన్ చేస్తూ నిద్రపోండి. అంటే నిద్రపోయే ముందు ఈ త్రాటక్ మెడిటేషన్ చేసి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఆ యొక్క లైట్ని అలానే చూస్తూ, ఆ లైట్ని కొన్ని నిమిషాలు చూడాలి. చూసిన తర్వాత ఆ లైట్ మన కళ్ళలోకి వచ్చేస్తుంది. ఆ లైట్ని ఐస్ క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడికి ఈ థర్డ్ ఐ ప్లేస్లోకి తీసుకొచ్చి పెట్టుకొని ఆ ఆ లైట్ని అక్కడే ఉంచి ధ్యానం చేయాలి. త్రాటక్ మెడిటేషన్ అద్భుతంగా పనిచేస్తుంది. అది అయిన వెంటనే పడుకునే ముందు శరణాగతి ప్రార్థన ప్రతి ఒక్కరూ చేయండి. సేమ్ ఇవే పదాలు చెప్పండి చాలు.
కృష్ణ, నా అహంకారాన్ని నీ పాదాల వద్ద ఉంచుతున్నాను. నా ఆలోచనలు, నా మాటలు, పనులు ధర్మ మార్గంలో నడిచేలాగా నన్ను నడిపించు. నైట్ అంతా మీ సోల్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో తెలుసా? ఎంత బాగా నేర్చుకుంటుందో తెలుసా? పరమాత్మ దగ్గర పర్మిషన్ ఇచ్చేశారు మీరు సోల్కి. అసలు భగవద్గీతలో ఉన్నటువంటి ప్రధానమైన సందేశం ఏంటంటే, ఏకాగ్ర భక్తితో ఎవరైతే నన్ను స్మరిస్తారో వారి యొక్క యోగక్షేమాలను నేనే చూసుకుంటాను అంటాడు లార్డ్ శ్రీకృష్ణ. అంటే మన లైఫ్ ఎవరి చేతిలో ఉందండి? తల్లికి తెలియదా లోపల ఉన్న గర్భంలో ఉన్న శిశువుని ఎలా పెంచుకోవాలో, ఎలా పోషించుకోవాలో, ఎంత స్ట్రాంగ్గా చేయాలో? మనం చెప్పాల్సిన అవసరం లేదు కదా, మనం అడగాల్సిన అవసరం లేదు కదా. సో మీరు భగవంతుడితో మీ కనెక్షన్ ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి, డీపెన్ అవ్వాలి అంటే ఈ పదం మీరు ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి. భగవద్గీత 6వ అధ్యాయం 30వ శ్లోకం. యోమాం పశ్యతి సర్వత్ర సర్వం చమయి పశ్యతి. అంటే ఎవరైతే ప్రతి దాంట్లో నన్ను చూస్తారో, ఒక చెట్టులో, ఒక పాములో, ఒక పక్షిలో, ఒక జంతువులో, ఒక కుక్కలో, ఒక నక్కలో, ఒక ఆవులో, ఒక మనిషిలో, ఒక చెండాలుడిలో, ఎవరిలోనైనా సరే ప్రతి దాంట్లో మీరు ఎప్పుడైతే భగవంతుడిని చూస్తారో అలాంటి వాళ్ళకి నేను ఎప్పుడూ దూరం కానంటాడు. అందుకనే మనం తెలుసో తెలియకో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడైనా నాన్ వెజ్ తిన్నారనుకోండి, ఆ రోజు టెంపుల్లోకి వెళ్తారా? వెళ్తారా? అంటే దేవుడు దూరమైనట్టే కదా. ఆ రోజు ఎవరో పాపం మీ ఇంటి పక్క వాళ్ళు తిరుపతికి వెళ్ళి లడ్డు ప్రసాదం తెచ్చారండి. ఆ రోజు మీరు నాన్ వెజ్ తిన్నారు. తీసుకుంటారా? తీసుకోరు కదా. అంటే దేవుడు దూరమైనట్టే కదా. దాని అర్థం ఏంటి? ప్రతి జీవిలో ఎవరైతే నన్ను చూస్తారో నేను వాళ్ళకు దూరం కాను అంటున్నాడు. దాని సింబాలిక్గా మనం చేస్తూనే వస్తున్నాం. అంటే మీరు తింటారా తినరా, నేను ఆ విషయం దాకా వెళ్ళాను. దట్ ఇస్ యువర్ చాయిస్. అది నేను చెప్పినా చెప్పకపోయినా మనందరం పాటించేది, అవునా కాదండి? ఈరోజు ఎవరైనా టెంపుల్కి రా అంటే, అమ్మో నేను మార్నింగ్ పలానా ఏదో తిన్నా నేను రాలేను అంట. అంటే భగవంతుడు, అంటే ఆ జీవిలో నువ్వు హింసకు పాల్పడ్డావు అని అర్థం ఆ జీవితం. అందుకే ఆయన ఏమంటున్నాడు? ఇది నేను చెప్పే మాట కాదు, స్వయంగా ఆయనే చెప్తున్నాడు. ఏమంటున్నాడు? ప్రతి జీవిలో ఎవరైతే నన్ను చూస్తారో వాళ్ళకి నేను అస్సలే దూరం కాను అంటాడు. సో మీరు దేవుడితో ఉన్న మీకున్న సంబంధాన్ని మీరు ఇంకా బలపరచుకోవాలనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు? ఒకసారి నాకు చాట్ బాక్స్లో టైప్ చేయండి. మీ జన్మ రహస్యాన్ని తెలుసుకుంటూ ముందుకు వెళ్ళాలనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు? వాట్ ఈస్ యువర్ పర్పస్? ఎస్, స్ట్రాంగ్ బాండింగ్ ఉండాలంటే ఈ 7 కంపల్సరీ చేయండి. మీ జీవితం మారడం మీరు చూస్తారు. తప్పకుండా మీలో ఉన్న దైవశక్తిని మీరు తెలుసుకుంటారు. ఇంకా చాలా ఉందండి. ఇంకా చాలా ఉంది. 0.01% మాత్రమే మనం నేర్చుకుంటున్నాం. ఇంకా నా మైండ్లో ఇంకా చాలా చాలా ఉంది. దాన్ని ఎలా మీ ముందుకు తీసుకురావాలో మేధో మథనం జరుగుతుంది. చాలా నాలెడ్జ్, చాలా జ్ఞానం ఇంకా మీతో షేర్ చేసుకునేది ఉంది. చాలా డీప్గా వెళ్తాం మనం లేటర్ ఆన్, ఒక్కొక్క సీజన్లో ఆర్థికంగా ఎలా ఎదగాలో కూడా నేర్చుకుంటారు. అందుకే ఆగస్ట్ సెషన్ కంప్లీట్ బిజినెస్ మోడ్లో ఉంటుంది. లైక్ సిఇఓ మైండ్ సెట్ ఎలా ఉండాలి మనకి. నెక్స్ట్ మళ్ళీ సెప్టెంబర్లో మళ్ళీ స్పిరిచువాలిటీలోకి వెళ్తాం. మీకు విషయం తెలుసా? సెప్టెంబర్ 15వ తారీఖు నుండి మీకు నేను ఈ మాట నిజమా కాదా తెలియాలి అంటే, హిమాలయ యోగులతో పరమజీవనం స్వామి రామ పుస్తకం ఉంటుంది. హిమాలయ యోగులతో పరమజీవనం స్వామి రామ రాసినటువంటి బుక్. అందులో ఆయన చెప్తాడు సెప్టెంబర్ 15వ తారీఖు రోజు హిమాలయాల్లో ఉన్నటువంటి మునులు, యోగులు, ఋషులు వాళ్ళంతా కూడా వాళ్ళ వాళ్ళ గుహల్లోకి వెళ్తారు ధ్యానంలో కూర్చోడానికి 6 మంత్స్. సెప్టెంబర్ 15 నుండి. ఎందుకు చెప్తున్నాను తెలుసా? సెప్టెంబర్ 15వ తారీఖు ఉదయం 3 గంటల 40 నిమిషాలకు నేను పుట్టాను. నా డేట్ ఆఫ్ బర్త్. సెప్టెంబర్ 15 నా డేట్ ఆఫ్ బర్త్. అదే రోజు మునులు, యోగులు, ఋషులు అంతా హిమాలయాల్లో ఆ గుహల్లోకి వెళ్ళిపోతారు. ఇక మంచు కప్పేస్తుంది, నో ఫుడ్ 6 మంత్స్. అయినా అలానే ఉంటారు వాళ్ళు తెలుసా? ఒక యోగి ఆత్మకథ చదవండి. హిమాలయ యోగులతో పరమజీవనం చదవండి. స్వామిరామ అద్భుతమైన పుస్తకం అది. రహస్య భారతం అని ఉంటుంది, పాల్ బ్రింటన్. ఇది చదవండి. ఇవి చదువుతూ ఉంటే నేను చెప్పేది ఇంకా బాగా అర్థమవుతూ ఉంటాయి మీకు. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫ్రెండ్స్. మనం మళ్ళీ రేపటి క్లాస్లో కలుసుకుందాం. సింపుల్గా చెప్తున్నాను చూడండి. మీకు నాతో జర్నీ చేయాలి అనుకుంటే ఇప్పుడు ఆల్రెడీ చాలామంది పంపిస్తున్నారు అమౌంట్. 25,000లో మీకు సుదర్శన యోగం బేసిక్ ఉంటుంది, అడ్వాన్స్ ఉంటుంది, ప్రీమియం ఉంటుంది, అండ్ ఈ 12 మంత్స్ క్లాసెస్ ఉంటాయి. సుదర్శన యోగం బేసిక్ 999.
అడ్వాన్స్ 1,999, ప్రీమియం 2,999, ఇది 3,333. ఇవన్నీ మీరు క్యాలిక్యులేట్ చేయండి, దాదాపు ఒక 80,000 నుంచి ₹1,00,000 అవుతుంది. దాన్ని జస్ట్ 25,000 రూపీస్కే కుదించి ఇవ్వడం జరుగుతుంది, నాతో జర్నీ చేయాలి అనుకుంటే. అండ్ మనం ఆఫ్లైన్ సెషన్ పెట్టబోతున్నాం. ఎవరైతే 1 ఇయర్ ప్లాన్ తీసుకుంటారో 20% డిస్కౌంట్ ఉంటుంది. ఆఫ్లైన్ సెషన్ నా భూతో నా భవిష్యత్ అనేలాగా ఉంటుంది. ఒక మంచి ప్లేస్, ఒక 5 స్టార్ రిసార్ట్స్ లాంటిది ఒకటి చూసి, ఆల్రెడీ నా మైండ్లో ఒక 2, 3 ఉన్నాయి, విజిట్ చేసి వచ్చాను. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి 2 నైట్స్ 3 డేస్ ఉంటుంది సెషన్. 3 రోజులు సెషన్ ఉంటుంది. ఎన్నో విషయాలు నేర్చుకుంటారు అక్కడ. నవంబర్లో ఉంటుంది మనకు ఆ ప్రోగ్రామ్. ఫస్ట్ 100 మెంబర్స్తో చేయాలనుకుంటున్నాం. సో దీనికి సంబంధించి కూడా మీరు కావాలంటే ముందే రిజర్వేషన్ చేసుకోవచ్చు సీట్. చాలా అద్భుతంగా ఉంటాయి, చాలా విషయాలు మనం నేర్చుకుంటుంటాం. ఐ హోప్ ఈరోజు క్లాస్ మీకు చాలా అద్భుతంగా ఒక మంచి విషయాన్ని తెలియజేసిందని నేను అనుకుంటున్నాను. ఈసారి సుదర్శన యోగం బేసిక్ టాపిక్ అంతా మార్చానండి. లాస్ట్ టైం వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఇప్పుడు వచ్చే వాళ్ళకి డిఫరెంట్గా ఉంటుంది. సబ్జెక్ట్ మొత్తం మార్చాను. మానవుడి యొక్క నిత్య అన్వేషణ దేని గురించి అనేది ఇప్పుడు సబ్జెక్ట్. కంప్లీట్ సబ్జెక్ట్ చేంజ్ చేశాను. ఒకే సబ్జెక్ట్ రిపీటెడ్గా చెప్పడం కూడా నాకు నచ్చదు, ఎందుకంటే నేర్చుకోవాల్సింది ఇంకెంతో ఉంది. అలా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. గాడ్ బ్లెస్ యూ. విజయ్ భవ. మళ్ళీ మనం కలుసుకుందాం.